సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో పచ్చదనం పెంపు కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టుగా ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా ప్రధాన రహదారుల డివైడర్లపై పూల మొక్కలు నాటడంతో పాటుగా ఈద్గాహ్ కబ్రస్థాన్ ప్రాంగణంలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్టుగా తెలిపారు. అదే సమయంలో వైసీపీ నేతల విమర్శలు పట్టించుకోవాల్సిన పని లేదని టీడీపీ శ్రేణులకు సూచించిన ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ కదిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో పట్టణ సుందరీకరణ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రోడ్ డివైడర్లు ఏవైతే ఉన్నాయో గతంలో పెట్టినటువంటి మొక్కలు కాకుండా పూర్తి స్థాయిలో పూల మొక్కలతో నగరం అందంగా ఉండే విధంగా వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండే విధంగా సుందరీకరించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎవరైతే ఇక్కడ ఒక ఇన్ఫ్రా కంపెనీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిందో అశ్విని ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ సుందరీకరణలో మొక్కలు నాటుతాము, దాన్ని ఒక 6 నెలల పాటు మెయింటైన్ చేస్తాం, వాటి గ్రిల్ కూడా ప్రొవైడ్ చేస్తామని వచ్చినారో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము, ఆహ్వానిస్తూ ఉన్నాం. కేవలము వ్యాపార దృక్పథంతో వ్యాపారం చేసుకోవడమే కాదు, వచ్చే లాభంలో ఆ ప్రాంతానికి అంతో ఇంతో మంచి చేసేటువంటి ఆలోచన విధానం అనేది ప్రతి ఒక్క వ్యాపారస్తుల్లో కూడా వస్తే ప్రభుత్వంతో పని లేకుండా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ రోజున వీరు ఏదైతే డివైడర్స్ చేస్తున్నారో ఇది కాకుండా ఇంకా కబ్రస్థాన్లో కూడా పూర్తి స్థాయిలో పూల తోట అనేది నిర్మించబోతున్నారు. అంతే స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కొమరోళ్ళపల్లి స్కూల్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం, ఆలోచన కాదు ఆచరణలో పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా కొత్తగా ప్రజలకు వచ్చే రాజకీయ నాయకులకు ఒక ఛాలెంజ్ ఇది. ఎందుకంటే మూసలో రాజకీయాలు లేకుండా మాకు సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా అభివృద్ధి చేయమని మమ్మల్ని పదే పదే రాజకీయ విమర్శలు చేసే వాళ్లకు మేము నోటితో సమాధానం చెప్పదలుచుకుంటాం.